మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఇద్దరు పిల్లలు చాలు అనే ఒక నినాదం అయితే నడుస్తుంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలు ముద్దు అని కూడా మన ప్రభుత్వాలు అయితే చెప్తూ వచ్చాయి. అయితే ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు పిల్లలను కనండి అని ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో అలాగే కేంద్ర రాజకీయాల్లోనూ కూడా ఒక చర్చగా మారింది. అయితే ఇదేమీ కొత్త విషయం అయితే కాదు. 2014లో కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు పిల్లలను కనండి అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు కూడా ఇదే విషయం చెప్పడంతో ఇది మరింత రచ్చగా మారింది. అలాగే మనం ఇంతకు ముందు చూసుకున్నట్లయితే జనాభా నియంత్రణ గురించి, అలాగే ఎక్కువ మంది పిల్లలను కనకూడదని, అలాగే ఎక్కువ మంది పిల్లలను కంటే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు ఏదో ఒక రూపంలో ప్రజలకు చెప్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే పిల్లలను కనమని చెప్తున్నారు. సో అదేంటని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. అంతేకాకుండా పిల్లలను ఎక్కువగా కనడం వల్ల ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా, లేదంటే ఇది కూడా ఏమైనా రాజకీయ లబ్ధి ఉందా అనే విషయాలు ఇప్పుడు చూద్దాము. ఇక మన రాష్ట్ర రాజధాని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిలో మనం చూసుకున్నట్లయితే అక్కడ వృద్ధుల రేట్ అయితే పెరుగుతుంది. అంటే ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారు అమరావతిలో. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది. అలాగే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేగా గాని, ఎంపీగా గాని, లేదంటే ఇతర రాజకీయాల్లో వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రభుత్వం అయితే ఇంతకు ముందు ఒక జీవోని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులు ఏమని చెప్తున్నారంటే ఇద్దరు కంటే ఎక్కువగా పిల్లలను కనుకుంటే ఈ స్థానిక సంస్థల్లో ఉండే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదని వాళ్ళైతే చెప్తున్నారు. అంటే వాళ్ళు రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుందని కొత్తగా రాజకీయ నాయకులు అయితే ఈ స్టేట్మెంట్ ని తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు, స్వయాన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక మన సీఎం గారు చెప్పిన తదుపరి రోజే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అయితే ఆయన ఇది ఎందుకు చెప్పారు అని మనం చూసుకున్నట్లయితే పార్లమెంటు సీట్లు పెరుగుదల అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి జనాభా తక్కువగా ఉన్నట్లయితే పార్లమెంటు సీట్లు అనేది మనకు ఎక్కువగా రావు అనే ఉద్దేశంతో స్టాలిన్ గారు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ప్రభుత్వ సామూహిక వివాహాలు జరిగాయి తమిళనాడులో. సో అక్కడ ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 16 మంది కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆయన చెప్పడం జరిగింది. అలాగే పిల్లలను కనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే స్టాలిన్ గారు ఇలా చెప్పడం ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో అంటే నార్త్ ఇండియన్స్ తో పోల్చుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో అంటే నార్త్ ఇండియాలో జనాభా అనేది ఎక్కువగా ఉన్నా సరే ఇక్కడ డెలిమినేషన్ వల్ల నష్టపోతున్నామని ఆందోళన అనేది ఎప్పటి నుంచో ఉంది. అలాగే కేంద్రం కూడా మన రాష్ట్రానికి గాని లేదా తమిళనాడు రాష్ట్రానికి గాని అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయించాలంటే ఇక్కడ జనాభా మీదే ఆధారపడి ఉంది. జనాభా ఎక్కువ మంది ఉన్నట్లయితే నిధులు కూడా ఎక్కువగా వస్తాయి, జనాభా తక్కువగా ఉన్నట్లయితే నిధులు కూడా తక్కువగా వస్తాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, అదేమిటంటే వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఒక రకంగా చూసుకున్నట్లయితే రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు గాని, ఎమ్మెల్యే సీట్లు గాని మన రాష్ట్రానికి కేటాయించాలంటే అది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుంది, జనాభా తక్కువ మంది ఉంటే తక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రానికి నిధులు రావాలన్నా సరే అది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. ఇక చైనా అలాగే జపాన్ మనం చూసుకున్నట్లయితే ఈ రెండు దేశాలు కూడా ఈ సమస్యతోనే బాధపడుతున్నాయి. ఇక మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అని ఒకటైతే తీసుకురావడం జరిగింది. సో అందులో కూడా ఆయన జనాభా పెరుగుదల మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన చెప్పడం జరిగింది. NFHS 5 ప్రకారం మనం చూసుకున్నట్లయితే సంతానోత్పత్తి రేటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 1.7 గా ఉంది. అయితే సంతానోత్పత్తి రేట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో 2.0 గా ఉండాలి. అంతకంటే తక్కువగా ఉన్నట్లయితే జనాభా పెరుగుదల అవసరం, అంటే ఎక్కువ మంది పిల్లలను కనవలసి ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా గతం నుంచి ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు, పిల్లలను ఎక్కువగా కనమని. అంతేకాకుండా సంతానోత్పత్తి రేట్ అనేది 1.8 కంటే తక్కువగా ఉందనుకోండి దేశ రాష్ట్ర పరిస్థితులపైన ఇది ప్రభావం అయితే చూపిస్తుంది అని ముంబైలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ IIPS కి చెందిన ప్రొఫెసర్ అయినటువంటి గోలి శ్రీనివాసరావు గారు చెప్పారు. 2001 ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో వృద్ధుల శాతం అనేది 12.6 గా ఉంది. కొంతకాలంగా ఆ వృద్ధుల శాతం అనేది పెరుగుతూనే వస్తుందని డేటా ప్రకారం అయితే తెలుస్తుంది. భారత రిజిస్టర్ అయినటువంటి జనన మరణాల నివేదిక ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ జనాభా 2011లో
15.4% ఉంది. 2021లో 18.4% ఉంది. ఇక 2030 నాటికి మనం చూసుకున్నట్లయితే ఇదే రేటు 24.7% పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి. అదేమిటంటే వృద్ధుల రేటు ఏ దేశంలోనైనా లేదంటే ఏదైనా రాష్ట్రంలోనైనా పెరుగుతుందంటే పనిచేసే వారి సంఖ్య తగ్గుతుందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారితీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మగవాళ్ళలో ఆయుష్ 67 ఏళ్లు కాగా మహిళల ఆయుష్ మనం చూసుకున్నట్లయితే 72 సంవత్సరాలుగా ఉంది. ఇక జనాభా వృద్ధి రేట్ అనేది 2గా ఉంటుంది. అలా ఉంటేనే జనాభా అనేది స్థిరంగా ఉంది అని అర్థం. ఈ 2 కంటే తగ్గిందనుకోండి వృద్ధుల రేటు ఎక్కువగా ఉంటుందని అర్థం. అంతేకాకుండా వివిధ రంగాల్లో పనులు చేసే వారి శాతం తక్కువగా ఉందని అర్థం. వృద్ధులు ఎక్కువైతే వృద్ధాప్యంలో అందరూ ఉంటారు కాబట్టి పనులు ఎక్కువగా చేయరు. అలాగే దేశం అభివృద్ధి కూడా ఎక్కువగా జరగదు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, సో ఈ రాష్ట్రాల్లో వృద్ధి రేట్ అనేది 2 కంటే తక్కువగా ఉంది. కొద్ది రోజులు మనం చూసుకున్నట్లయితే వృద్ధులు ఎక్కువగా ఉండి యువకులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అలాగే తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారు పిల్లల్ని ఎక్కువ మంది కనండి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో 2 పిల్లలు ముద్దు అని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఆ విధంగా చెప్పిందో ప్రజలు కూడా దాన్ని అమలు చేసి ఖచ్చితంగా 2 పిల్లల్ని కనడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకున్నట్లయితే దీనికి భిన్నంగా ఉంది. ఇక ఉత్తరాదిన అంటే నార్త్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే అక్కడ జనాభా 2 కంటే ఎక్కువగా ఉంది. అయితే 2 కంటే ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఏ పరిణామాలు జరుగుతున్నాయని మనం చూసుకున్నట్లయితే సామాజిక ఆర్థిక అవలక్షణాలు అయితే పెరిగిపోయాయి. ఎక్కువగా దక్షిణాదిన యువకులు చేసే వేరంగం అలాగే అమ్మాయిల పైన చేసే దాడులు మనం చూస్తే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే జనాభా తక్కువగా ఉన్న ఇబ్బందే, అలా అని జనాభా ఎక్కువగా ఉన్నా సరే ఇబ్బందే. ఇక కేంద్ర ప్రభుత్వం విషయం మనం చూసుకున్నట్లయితే జనాభాను బట్టే రాష్ట్రాల్లో నియోజకవర్గాల స్థానాలు అనేది పెంచడం జరుగుతుందని కేంద్రం అయితే చెప్తుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో మనం పే చేసే పన్నులేమో ఎక్కువ, అయితే కేంద్రం నుండి వచ్చే నిధులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళు నిధులు అయితే విడుదల చేస్తారు. మన దక్షిణాదిలో జనాభా అనేది తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా నిధులు మంజూరు చేయడం లేదు. ఇక కేంద్రం చేస్తున్న ఈ పని మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందంటే క్రమశిక్షణ ఉన్నవాడిని శిక్షించినట్లు ఉంది. అంతే కదా, ఎందుకంటే ఇంతకు ముందు 2 పిల్లలు చాలని కేంద్ర ప్రభుత్వం అయితే నినాదం తీసుకువచ్చింది. 2 పిల్లలకే కట్టుబడి మన దక్షిణాది రాష్ట్రాలు అయితే ఉన్నాయి. అయితే 2 పిల్లలు ఉండడం వల్ల మనకు జనాభా తక్కువగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం తక్కువ మంది జనాభా ఉన్నారని చెప్పి నిధులైతే ఇవ్వడం లేదు. జనాభా తక్కువగా ఉండడం వల్ల పార్లమెంటు స్థానాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఇలా తక్కువగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పార్లమెంటులో చెప్పడానికి ఎక్కువ మంది ఎంపీలు కావాలి కాబట్టి సో పార్లమెంటు స్థానాలు తక్కువగా ఉండడం వల్ల మన గలం పార్లమెంట్ లో విప్పడానికి అవకాశం లేదు. అంటే తక్కువ మంది ఎంపీలు ఉండడం వల్ల ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం లేదు. అందుకే దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు రాష్ట్రాలు 2 పిల్లలు చాలని ఇంతకు ముందు చెప్పిన ప్రభుత్వమే ఇప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనమని రాష్ట్రాలు అయితే ప్రజలను అడుగుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో వృద్ధుల రేటు పెరిగిందనుకోండి మనకు వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం అనేది ఎక్కువ భారం అయిపోతుంది. అంటే వృద్ధాప్య పెన్షన్ కోసం ఎక్కువ నిధులను ఖర్చు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా ఇతర సామాజిక సమస్యలు పెరిగి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి 60 ఏళ్ళు ఉంది కదా, అయితే ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి ఈ వయసుని 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వృద్ధులు ఎక్కువగా ఉండడం వల్ల నిధులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే వృద్ధాప్య వయసులో పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం వయసు పెంచే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనం భారతదేశంలో చూసుకున్నట్లయితే 65% జనాభాలో 35 లోపు ఉన్న యువకులు ఎక్కువగా ఉన్నారు. ఇక 2050 నాటికి మనం చూసుకున్నట్లయితే వృద్ధుల రేటు పెరిగి పనిచేసే యువకుల సంఖ్య తగ్గిపోతుంది. దేశంలో యువత లేకపోతే ఆర్థిక వ్యవస్థ అనేది మందగించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే చైనాలో 1 బిడ్డ చాలు అనే ఒక పాలసీ అయితే ఉంది. చైనా 1980లో 1 బిడ్డ పాలసీ అనే ఒక నినాదం అయితే తీసుకువచ్చింది. అయితే అలా తీసుకురావడం వల్ల ఇప్పుడు చైనా వారసత్వ లోటుతో ఎక్కువగా బాధపడుతుంది. అయితే ఇప్పుడు చైనా 3వ బిడ్డ పథకం అని ఒకటైతే తీసుకురావడం జరిగింది. అయితే అలా తీసుకువచ్చినా సరే అక్కడ జనాభా అయితే పెరగడం లేదు. ఇక భారతదేశంలో కూడా పుట్టే పిల్లల రేట్ అనేది తగ్గిపోయింది అనుకోండి, భవిష్యత్తులో చైనా పరిస్థితి రావచ్చు.
ఒకప్పుడు పెద్ద కుటుంబం అని చాలా మంది బాధపడేవాళ్ళు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే పిల్లల్ని కనండి ప్లీజ్ అని మన ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇక ప్రభుత్వం అయితే ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్తుంది కదా, ఒకవేళ ఎక్కువ మంది పిల్లల్ని మనం కన్నామనుకోండి, సో మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఎక్కువ మంది పిల్లల్ని మనం కన్నామనుకోండి, మనకు ఆర్థిక భద్రత అలాగే మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి, అవి మన దగ్గర లేవు. ఇక మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే, ఉదాహరణకు పట్టణాలు మనం చూసుకున్నట్లయితే పట్టణాల్లో జనాభా అనేది పెరుగుతుంది, కానీ పల్లెటూరులో జనాభా అనేది చాలా తక్కువగా ఉంది. అయితే దీని వెనుక మతపరమైన అలాగే రాజకీయ పరమైన కోణాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పిన ప్రభుత్వాలే ఇప్పుడు పిల్లల్ని ఎక్కువగా కనండని ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక మనం ఎక్కువ మంది పిల్లల్ని కన్నామనుకోండి, పిల్లల భవిష్యత్తు కోసం మంచి విద్య, ఆరోగ్యం, ఆహారం అలాగే పిల్లలకు సంబంధించి ఇతర అవసరాలు తీర్చడం అనేది చాలా పెద్ద కష్టం. పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడికి అలాగే పిల్లకి సరైన సమయం మనం కేటాయించాలి. అలాగే ఇలా చేయడం అనేది కన్నా తల్లిదండ్రులపైన ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. అంతేకాకుండా పుట్టిన పిల్లలకు విలువలు, సామాజిక నైతికతతో పెరిగేందుకు తల్లిదండ్రులు మార్గదర్శకులుగా ఉండాలి. అంతేకాకుండా ఎక్కువ మంది పిల్లలు కన్నామనుకోండి, వారి అవసరాలను తీర్చడానికి కావలసిన డబ్బులు మన దగ్గర ఉండాలి, అవి మన దగ్గర లేవు. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం అలాగే వాళ్ళ మానసిక స్థితి అనేది స్థిరంగా ఉండాలి. జనాభా పెరుగుదల వల్ల వనరుల కొరత ఏర్పడుతుంది, పర్యావరణ సమస్యలు వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా ఎక్కువ మంది పిల్లలను కనడం అనేది పూర్తిగా ఆ కుటుంబ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు తమ ఆర్థిక స్థితి అలాగే సామాజిక స్థితి, వ్యక్తిగత శక్తి సామర్థ్యాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. అలాగే సమాజానికి పిల్లల భవిష్యత్తుకి హానికరం కాకుండా బాధ్యతతో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. టోటల్ గా చెప్పాలంటే ఎక్కువ మంది పిల్లలను కనడం అనేది ఒక పెద్ద బాధ్యత. దీనిని గమనించి ఒక ప్రణాళికతో వ్యవహరిస్తే ఈ బాధ్యతలు అనేది సులభంగా నిర్వహించవచ్చు. సో దీనిపై మీ ఉద్దేశం ఏంటి? ఎక్కువ మంది పిల్లలను కనడం అనేది మంచిదా లేదంటే ఇద్దరితో సరిపెట్టుకోవడం మంచిదా అనే విషయాన్ని మీరు కిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.